వుడ్ కబోర్డ్స్ కొన్ని సంవత్సరాలు డ్యామేజ్ అవ్వచ్చు, కానీ ఈ సిమెంట్ కబోర్డ్స్ మాత్రం గేస్తో పాటు స్ట్రాంగ్గా ఉంటుంది. అది మోడర్న్ లుక్తో, లో మెయింటెనెన్స్తో ఈ కిచెన్ రూమ్ ముందు చాలా సింపుల్గా ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా సిమెంట్ కబోర్డ్ డిజైన్తో ఫుల్ మోడర్న్ లుక్ వచ్చేసింది. మెజర్మెంట్స్ నుంచి ఫైనల్ ఫినిషింగ్ వరకు కంప్లీట్ వర్క్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సిమెంట్, శాండ్, స్టీల్ రాడ్స్ ఉపయోగించి స్ట్రాంగ్గా స్ట్రక్చర్ ఎలా తయారు చేసామో, స్టోరేజ్ ప్లానింగ్ ఎలా చేసామో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా మీరు చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నది కిచెన్ రూమ్ సిమెంట్ కబోర్డ్స్ ఫ్రెండ్స్. ఒక చిన్న కిచెన్ రూమ్లో మన సిమెంట్ కబోర్డ్స్ ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ అండ్ ప్లాట్ఫామ్ ఎలా చేసుకోవాలి, మొత్తం ముందుగా మనం మార్కింగ్ వేసుకొని దాన్ని ప్లానింగ్ తీసుకొని, సో ప్లానింగ్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకొని హోల్స్ వేసుకో డ్రిల్స్ తోటి. సో ఆ తర్వాత మనం దానికి తగ్గట్టుగా స్టీల్ రాడ్ అని కటింగ్ చేసుకోవాలి కొలతలు తీసుకొని. ఆ స్టీల్ రాడ్ అనేది మనం 6mm ఉపయోగిస్తాము. మ్యాక్సిమం అంటే ఎక్కువ 8mm ఉపయోగించము, ఎక్కువ 6mm లేదంటే చరణాన్ని ఉపయోగిస్తాము. 8mm ఎక్కడన్నా వేసుకుంటారు, లేకపోతే లేదు, హౌస్ ఓనర్ మేస్త్రి వాళ్ళ ఇష్టం. సో మనం 90% ఎక్కువ 6mm వాడతాం. సో 6mm రాడ్స్ అన్ని మన మెజర్మెంట్స్ ప్రకారం మొత్తం కట్ చేసుకొని, మనకి ఏదైతే కొలత ఒక సెల్ఫ్ ప్లాట్ఫామ్ మొత్తం 2 inches ఒక సెల్ఫ్ ఒక రాడ్ వేయాలి కాబట్టి మనం 1 feet 6 ముక్కలు అట్లా కట్ చేసుకొని ప్రతి ఒక్క బల్లాకి 6 ముక్కలు కట్ చేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేస్తున్న సెల్ఫ్ చేసుకోవద్దు రిస్క్ ఫ్రెండ్స్, ఎందుకంటే 2 సైడ్లు గోడ ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ రాదనమాట నిలువు పిన్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే మన సెంటర్లో ఒక నిలువు పిన్ వేసి అటు ఇటు మొత్తం అక్కడ హోల్డ్ చేసిన తర్వాత హోల్సేల్కి మొత్తంలోకి దూర్చాలి. సో అది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. సో జాగ్రత్తగా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. సింపుల్గా అయిపోయినామంటే తర్వాత మనం మొత్తం అన్ని బండి కొడతా మొత్తం ఫుల్గా టైట్ కట్టేసుకోవాలి. సో కట్టేసుకున్న తర్వాత మనం ఏదో ప్రకారం మాలు సిమెంట్ ఏదైతే ఉందో సిమెంట్ ఇసుక మొత్తం మనం లెక్కతోటి మొత్తం కలుపుకొని నీళ్ళు పోసుకొని నిలువు పిండికి వచ్చి గట్టిగా మాలు కలుపుకొని అది అడ్డం పిండికి పలచగా వేసుకోవాలి. పేపర్ కింద పెట్టి అట్ట ఒక్క పెట్టి మనం మాలు మెత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పాత వీడియోలో కొన్ని వీడియోలలో ఎలా మెత్తాలో ఎలా చేస్తాం అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. దీంట్లో కూడా కొంచెం చూపిస్తాను. సో మెత్తప్పుడు సో అక్కడ చూడండి మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ఫ్ అయిపోయింది. సెల్ఫ్ తర్వాత ఇక్కడ మనం పప్పు డబ్బాలు మసాలా డబ్బాలు పెట్టుకోండి చిన్నగా మన కిటికీ పక్కన. ఎక్కడైనా సరే మన కిచెన్లో ఇటు సైడ్ పైన చిన్న డబ్బాలా కట్టుకో ఫ్రెండ్స్, ఓకేనా. డబ్బా అయిపోయిన తర్వాత కింద మనకి ప్లాట్ఫామ్ వస్తుంది చూడండి. ఇటు సైడ్ సెల్ఫ్ వచ్చింది, అటు సైడ్ పైన వచ్చేసి డబ్బాలు చిన్న చిన్న ఏమన్నా బాక్స్ డబ్బాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఈ ప్లాట్ఫామ్ అయితే ముఖ్యమైనది కిచెన్లో. మెయిన్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మనం ఎంత స్టాండర్డ్గా కడుక్కుంటామో అంత స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఎందుకంటే మనం దీని మీద పెద్ద బరువులు పెడతాం కాబట్టి. సెల్ఫ్ల మీద నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే వస్తువులు చిన్న చిన్నవి పెడతాం, అది కొద్దిగా వెయిట్ ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వాటర్ సింక్ పెడతాం. అదేవిధంగా పైన కూడా గ్రానైట్ బండి వేస్తారు. గ్రానైట్ బండి మీద బిందెలు, నీళ్ళ బిందెలు, అదేవిధంగా గ్యాస్, మన పొయ్యి ప్రతి ఒక్కటి కూడా అన్నీ దీని మీదే పెట్టుకుంటాం. అందుకని చెప్పేసి ఇది చాలా స్టాండర్డ్గా గట్టిగా చూసుకోవాలి. కొంతమంది దీన్ని ఏంటంటే ఇటుకలతో కట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ బిళ్ళలు పోసి పెట్టుకుంటారు. ఆ ఇటుకలతో కట్టింది కూడా కొంచెం బలం ఉంటుంది, కాకపోతే ఈ మనం పెట్టే బల్ల ఏదైతే ఉందో గొడవ లేకపోతుంది. సో కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం చేసే స్టైల్ ఏంటంటే ఇట్లా రాడ్స్ తోటి చూపించి ఒక రాడ్ కట్టి చిక్కుగా మొత్తం సలకలతో అల్లి దాన్ని మెచ్చితే ఇంకా లైఫ్ లాంగ్ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మన గోడ లేక చాలా రాడ్స్ పోతాయి. సో అలా అప్పుడు బలంగా గట్టిగా ఉంటుంది. చాలామంది ఏంటంటే కొంచెంమంది డౌట్ పడతారు, ఇలా కొంచెం పని లేట్ అవుద్ది, అదేవిధంగా పని కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ మీరు దీన్ని చక్కగా క్లారిటీగా చూస్తే అర్థమైంది దగ్గరికి వచ్చి. ఎందుకంటే మనం చేసిన తర్వాత దీని మీద ఆల్మోస్ట్ 100 కిలోల బరువు, 200 కిలోల బరువు కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది ఆపద్ది. మేము ఈ పని అయిపోయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దాని మీద మేము ఎక్కి కూర్చుంటాం, దాని మీద పండుకుంటాం, దాని మీద ఎక్కి తిరగతాం కూడా. సో చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే
ఇది వాటర్ సింక్ ఫ్రెండ్స్. ఈ సింక్ కి ఇటు సైడ్ మధ్య 2 నుంచి గ్యాప్ ఉండాలి. వాడికి వాస్తు ప్రకారం కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఇంకేంటంటే దాని కింద నిలుపిని కూడా చేస్తారు కొంతమంది. అక్కడ నిలుపిని ఇచ్చే చెత్త చెదారం దాంట్లో పడితే గలీజ్గా అయిపోయింది, మళ్ళీ చిమ్ముకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి కింద సింక్ పైప్ వస్తుంది కాబట్టి ఆ పైప్ కూడా దాన్ని కట్ చేసి అంతవరకే ఇచ్చేస్తారు. సింక్ అయితే ఎంత ఉందో అంతవరకు ఇచ్చేస్తే ఆ సింక్ కనపడకుండా మనకి లుక్ మంచిగా ఉంటుంది. దానికి మనం టైల్స్ కానీ గ్రానైట్ పట్ట కానీ సైడ్ అంటించుకోవచ్చు. అదే పైన కూడా వేసుకోవచ్చు. పైన లెఫ్ట్ సైడ్ ఏమైందంటే గోడ కాడ మనం ఎస్ టైప్లో కటింగ్ చేసుకొని గ్రానైట్ బండి పెట్టుకోవచ్చు. మంచిగా డిజైన్గా లుక్ కూడా ఉంటుంది. మనం వాటర్ కడిగినప్పుడు కూడా ఆ గోడ మీద పడకుండా ఉంటుంది. అప్పుడు సూపర్గా మంచిగా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు కాటన్ మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీరు చూడండి ఎలా ఉందో అర్థమైంది మీకు. సో ఇప్పుడు ఇదంతా కట్టడం అయిపోయిన తర్వాత మనం ఎక్కడైనా బందోబస్తు మొత్తం టాకాలు వేసుకోవాలి. హోల్స్ మనం గట్టిగా 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఆ గొడవలే ఖచ్చితంగా రాడ్ పోతే అప్పుడు బలంగా ఉంటుంది. తర్వాత మనం పేపర్ పెట్టి అట్ట మొక్క పెట్టి దాన్ని మొలంతా నల్లగా సిమెంట్ బాగా నల్లగా అంటే సిమెంట్ ఎక్కువ వేసుకొని ఇసుక కొంచెం తక్కువ వేసుకొని మంచిగా కలుపుకొని దాన్ని మెత్తుకోవాలి. సో మెత్తుకున్నాక ఒకరోజు లేదా ఒకరోజు మొత్తం ఆరనిచ్చి మొత్తం 24 hours ఆరిన తర్వాత మనం ఇష్టమైతే 2 రోజులు అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఒకరోజు ఏం సరిపోద్ది. ఒకరోజు తర్వాత మొత్తం కోణాలు పెట్టి ఆ కోణాలు పెట్టిన తర్వాత మనం ఫినిష్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఇంకాటేం లేదు. అయితే ఇప్పుడు ఈ మెత్తేటప్పుడు నేను మీకు చూపిస్తాను, అర్థమైతే చూడండి. కోణాలు పెట్టేటప్పుడు మెత్తేటప్పుడు నేను అక్కడ ప్రజెంట్ లేను, అంతే కొంచెం మాత్రమే చూపిస్తాను. సో నేను వేరే దగ్గర పోయినా మా వాళ్ళు మెత్తేశారు, ఓకేనా. సో మీ మెత్తనం కొంచెం కంప్లీట్గా చూడాలి, కోణాలు పెట్టడం కంప్లీట్గా చూడాలంటే వేరే వీడియోలో తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడండి మరి, ఓకేనా. సారీ అందరికీ, ఈ వీడియోలో మాత్రం కొంచెం మెత్తడం కోణాలు పెట్టడం చూపించలేకపోయాను. అయితే వేరే వీడియోలు మీకు ఇలాంటి కోణాలు ఎలా పెడతాము, అదేవిధంగా మెత్తడం ఎలా ఉంటుంది అనేది మాత్రం కంప్లీట్గా ఉంది. సో ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుందని చెప్పేసి నాకు లేని కావడం సరిపోద్ది. సో అందరూ అర్థం చేసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మనం కోణాలు పెట్టిన తర్వాత ఫినిషింగ్ వెళ్ళదు. చూడండి అక్కడ కొంతమంది అంటున్నారు ఆ బల్ల మీదకి ఎక్కి దెబ్బలా ఉండదు, బోరు అప్పుడు వెయిట్ అవుతాం. చూడండి మా మనిషి పైకి ఎక్కి దాన్ని ఫినిషింగ్ చేస్తున్నాడు. సో అది అంటే ఇప్పుడు మనం ఇంకా ఫినిషింగ్ కూడా చేయలేదు, దాన్ని ఓన్లీ కోణాలు పెట్టాము. ఇప్పుడు కంప్లీట్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఆరిన తర్వాత వాటర్ క్యూరింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అవును, అట్లా చూడండి, నేను అంత స్టాండర్డ్ ఉంటుంది, మంచిగా సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ లైఫ్ లాగా ఉంటుంది. ఒరిజినల్ కంప్యూటర్స్ కంటే కూడా ఇది మెయింటెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరలా తర్వాత వేరే వీడియోలు కలుసుకొని తప్పకుండా అక్కడ కలుపుకుందాం. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరిన్నో పెడతాను. మీరు కామెంట్లు చెప్పండి, సో ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో. సో మీకు నచ్చిన వీడియో చేస్తా తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, మన వినోద్ హోమ్ క్రియేషన్ తప్పకుండా ఫాలో చేయండి. ఓకే, బాయ్.